హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. ఈరోజు మీ ముందుకు రేపటి నుంచి భారీగా ఫార్మా ఉద్యోగాలతో మీ ముందుకైతే రావడం జరిగింది. జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ మరియు వైజాగ్లో ఉన్నాయన్నమాట. సో ఈ జాబ్స్కి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ చదువుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియోలో ఉద్యోగ సమాచారం పొందే అవకాశం అయితే ఉందన్నమాట. సో పైన టాప్ ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు, అది కూడా మన హైదరాబాద్ మరియు వైజాగ్ లొకేషన్స్లో ఉన్నాయన్నమాట. సో కంపెనీ నేమ్స్ వచ్చేసరికి గ్లెన్మార్క్, అరబిందో, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇంకా హెట్రో, గ్లాండ్ ఫార్మా, ఇలాంటి ఎన్నో కంపెనీల గురించి అయితే ఈ వీడియోలో ఉద్యోగ సమాచారం గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట రేపటి నుంచి. సో ఈ ఉద్యోగాలకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, వెన్యూ ఎక్కడుంటుంది, ఈమెయిల్ ఐడి ఏంటి రెజ్యూమే పంపించుకోవడానికి, మరియు కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, మరియు క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి. సో ఇవన్నీ తెలుసుకోబోయే ముందు ఇప్పటివరకు మన సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మొదట మీరే పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, మీ టైం అయితే అస్సలు వేస్ట్ చేయకుండా ప్రజెంట్ రేపటి నుంచి భారీగా ఫార్మా ఉద్యోగాల గురించి అయితే తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొదటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి అరబిందో ఫార్మా లిమిటెడ్ ఏపీఐ డివిజన్లో ఉన్నాయన్నమాట. సో అరబిందో కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. సో ఇక్కడైతే ఫంక్షన్ మరియు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫంక్షన్ వచ్చేసరికి ఏక్యూఎల్ఏ వచ్చేసరికి ఎంఎస్సీ విత్ 3 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యూసీ అండ్ ఏక్యూఏ ఇన్ ఎనీ ఏపీఐ. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ అష్యూరెన్స్లో వచ్చేసరికి ఎంఎస్సీ విత్ 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఏపీఐ ఫార్మా. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ కంట్రోల్, హెచ్పిఎల్సి, జీసీ, వెట్ అండ్ మైక్రో అనాలిసిస్. సో ఎంఎస్సీ విత్ 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏపీఐ ఫార్మా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్షన్లో వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ. ఫ్రెషర్స్ అయితే కావాలంటున్నారు. 2019, 20, 21 పాస్డ్ అవుట్ బ్యాచెస్ వాళ్ళైతే ఎలిజిబుల్ అంటున్నారు. అదేవిధంగా మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఏపీఐ ప్రొడక్షన్. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ సెండ్ దే రెజ్యూమే ప్రొఫైల్ టు hrAPI@arbindo.com రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసుకోండి. సో ఇక్కడైతే మీకోసం నేనైతే జూమ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే ఉందన్నమాట. సో మెయిల్ ఐడి అయితే ఇక్కడైతే ఉంది. సో ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. hrAPI@arbindo.comకి అయితే రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసుకోండి. ఈ రెజ్యూమే మెయిల్ ఐడి అయితే నీట్గా నోట్బుక్లో రాసుకొని క్లియర్గా అప్లికేషన్ ఫర్ జాబ్ అని పెట్టి మీ రెజ్యూమ్ని సెండ్ చేసి మీవేమైనా మ్యాటర్ రాయాలనుకుంటే క్వాలిఫికేషన్ మరియు రిక్వైర్మెంట్స్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ మెయిల్లో సబ్జెక్ట్లో మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ నోటిఫికేషన్ అనమాట. చూసారు కదా అరబిందో జాబ్ నోటిఫికేషన్. సో అరబిందో కంపెనీ గురించి మళ్ళీ కొత్తగా ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు, ఎందుకంటే అరబిందో అనేది ఇండియాలోనే టాపెస్ట్ ఫార్మస్యూటికల్ లిమిటెడ్ అనమాట. సో ఇది ఈ జాబ్ నోటిఫికేషన్. సో మనం అస్సలు లేట్ చేయకుండా నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోయే ముందు మాది స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్ అనేది మన టెలిగ్రామ్లో కూడా ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మన వీడియో అయిపోయిన వెంటనే ఇందులో అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా. సో అంతేకాకుండా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబడిన అన్ని జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఇందులో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరికైతే యూట్యూబ్లో కంటెంట్ క్లారిటీగా లేదో, క్లియర్గా లేదో, మరియు ఏమైనా కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ క్లియర్గా కనిపించకపోయినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే అవన్నీ నీట్గా పొందవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్క్రీన్ మీద, ఈ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ నేనైతే టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరైతే ఇన్స్టంటేనియస్గా జాబ్ నోటిఫికేషన్ పొందాలనుకుంటున్నారో వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కూడా సక్సెస్ డ్రైవ్ తెలుగు అనే ఉంటుంది, మరియు ఆ లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. ఇది మీ సదుపాయం కోసమే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే కంటెంట్ మరియు ఇన్ఫర్మేషన్ క్లారిటీగా కావాలనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా జాయిన్ అవ్వండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి సినర్జీ. సో ఇక్కడికి వచ్చేసరికి పుట్టింగ్ సైన్స్ టు వర్క్. సో వీఆర్ హైరింగ్ ఫర్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫ్రమ్ టాలెంటెడ్ ఇన్ విట్రో బయాలజిస్ట్
టు లీడ్ డ్రగ్ డిస్కవరీ ప్రాజెక్ట్స్. సో దీని క్వాలిఫికేషన్ అయితే హెవీగా అడగడం అయితే జరిగింది. పిహెచ్డి విత్ 10 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 20th February 2022 ఉందన్నమాట. సో ఈ క్వాలిఫికేషన్ మీద మన సబ్స్క్రైబర్స్ అనేవారు చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో ఇది చాలా తక్కువ మందికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే పిహెచ్డి చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో మీ సర్కిల్లో, మీ రిలేటివ్స్లో మరియు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరమైనట్లయితే పిహెచ్డి చేసి జాబ్ సెర్చ్ కోసం ఎదుగుతున్నట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే ఫార్వర్డ్ చేయండి, మరియు ఈ వీడియో అయితే షేర్ చేయండి వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాలో. సో మీ టైంని అయితే అస్సలు వేస్ట్ చేయకుండా నెక్స్ట్ భారీగా జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే చెప్పబడుతుంది అనమాట. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి విటల్ ఫార్మా అర్జెంట్ ఓపెనింగ్ ఫర్ ఐటీ అడ్మిన్, రిసెప్షనిస్ట్, స్టోర్స్, QA డిపార్ట్మెంట్ ఆన్ February 2022. అప్లై నౌ ఎట్ హైదరాబాద్. సో హైదరాబాద్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి ఐటీ అడ్మిన్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ అయితే కావాలంటున్నారు. సో బీటెక్, BSc, MSc క్వాలిఫికేషన్ అయితే ఉండాలంటున్నారు అనమాట. 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో షుడ్ హ్యావ్ ఎక్స్పోజర్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ అయితే ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఇన్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్, ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబ్ సొల్యూషన్స్ అడ్మినిస్ట్రేషన్స్, experience in HPLC, GC, backups, server assisting new implementations, knowledge on firewalls and antivirus maintenance, and నెక్స్ట్ వచ్చేసరికి రిసెప్షనిస్ట్ కమ్ ఆఫీసర్ అసిస్టెంట్ అయితే కావాలంటున్నారు. దీనికైతే ఫీమేల్ అయితే అప్లై చేసుకోవాలంటున్నారు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్గా ఉండాలన్నమాట. సో మీరు బీటెక్ చేసిన, ఎంటెక్ చేసిన, BSc, MSc, బీఫార్మసీ, ఎంఫార్మసీ, BCA, MCA, BSc, CBZ ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా మీరైతే ఎలిజిబుల్ అయితే ఉంటారనమాట. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జాబ్ సమ్మరీ వచ్చేసరికి రిసీవింగ్ కాల్స్, మేకింగ్ కాల్స్, మెయింటైనింగ్ డేటా ఆఫ్ ద ఆఫీస్, ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్, కొరియర్ మేనేజ్మెంట్ అయితే కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. సో రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ వచ్చేసరికి మేక్ ఏ నోట్ ఆఫ్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్, షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ ఎక్సెల్ అండ్ వర్డ్. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్, రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్కిల్ అండ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలంటున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ వచ్చేసరికి స్టోర్స్లో కావాలంటున్నారు. SAP మేనేజ్మెంట్ సిస్టమ్. సో SAP అంటారు కదండి. సో SAP మెటీరియల్ మేనేజ్మెంట్. సో మేల్ క్యాండిడేట్స్ అయితే కావాలంటున్నారు. సో 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. BSc, BCom, MBA అయితే చదువుకోవాలి. సో స్కిల్ వచ్చేసరికి MSc ఆఫీస్ అండ్ SAP MMలో అయితే ఉండాలన్నమాట. RM, PM, డిస్పాచ్, FG అండ్ SAP MM ఫర్ ఫార్మసిటికల్ ఎక్స్పీరియన్స్ అయితే స్పెషల్గా ఉండాలంటున్నారు. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి QA సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలి. దీనికైతే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో ఎంఫార్మా, MSc అయితే ఉండాలన్నమాట క్వాలిఫికేషను. సో 4 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్ములేషన్ యాక్టివిటీస్. సో స్కిల్స్ వచ్చేసరికి డాక్యుమెంటేషను, ఎక్విప్మెంట్ క్వాలిఫికేషను, చేంజ్ కంట్రోల్, ఇన్సిడెంట్స్ అండ్ డీవియేషన్స్, మార్కెట్ కంప్లైంట్స్, వెండర్ వెరిఫికేషను, CAPA కంప్లైంట్స్, ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్స్, ప్రాసెస్ అండ్ క్లీనింగ్ ఆఫ్ వ్యాలిడేషన్ ప్రోటోకాల్స్, వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ రిపోర్ట్, ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ అండ్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ అయితే ఉండాలంటున్నారు అనమాట. సో మీరు కానీ ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే shortlisted candidates can be called for the interview. Interested candidates can share your resume to HR@vitalpharma.in అయితే రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసుకోండి. రెజ్యూమేలో సబ్జెక్ట్ వచ్చేసరికి అప్లయింగ్ ఫర్ జాబ్ అని పెట్టుకొని, సో నెక్స్ట్ కింద మ్యాటర్ వచ్చేసరికి మీకు ఎవరైనా డౌట్స్ ఉన్నా మీ రిక్వైర్మెంట్స్ అవన్నీ ఫిలప్ చేసి మీ రెజ్యూమ్ అయితే అటాచ్ చేయొచ్చు అనమాట. సో అప్డేటెడ్ రెజ్యూమే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే 9666977644కి అయితే కాల్ చేసుకొని మీరైతే మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. ఏమైనా బేసిక్ డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియో కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్. ఈ జాబ్ నోటిఫికేషన్లో ఫీమేల్కే కాకుండా మేల్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనమాట. సో చాలా ఫార్మా కంపెనీస్ అనేవి ఫీమేల్కి అయితే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించవి, ఎందుకంటే వాళ్ళు షిఫ్ట్లో రాలేరు కాబట్టి. సో ఈ ఫార్మాసిటికల్ కంపెనీలో ఫీమేల్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఎవరైతే మీ సర్కిల్లో ఫీమేల్స్ రిక్వైర్మెంట్ అయితే ఉందో, ఫార్మా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకైతే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్లో షేర్ చేయండి. సో మీ క్లాస్మేట్కి కూడా షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి G12 హెల్త్ కేర్ లిమిటెడ్ వీఆర్ హైరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో
పొజిషన్స్ అవైలబుల్ స్టోర్స్లో ఉన్నాయన్నమాట. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీకామ్, ఎంబీఏ అయితే కావాలంటున్నారు. సో 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సీ, బీఎస్సీ, బీఫార్మసీ 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఫార్మా ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్ అయితే ఉండాలన్నమాట. సో ప్లీజ్ సెండ్ యువర్ CV టు nagaraja.gventus.com అయితే రెజ్యూమే అయితే ఫార్వర్డ్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి పోస్టింగ్ డేట్ వచ్చేసరికి 15th February 2022 ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబడింది కంపెనీ నుంచి. సో లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసరికి 1st March 2022 వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఈ కంపెనీ గురించి మీరు కొత్తగా మొదటిసారిగా విన్నట్లయితే సో ఈ కంపెనీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. www.gventus.co.in అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఈ కంపెనీ యొక్క కంప్లీట్ హిస్టరీ అండ్ రివార్డ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్ మొత్తం వచ్చేస్తుందన్నమాట. అవార్డ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే nagaraja.g@gventus.com అయితే రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్లో సర్కిల్లో ఎవరికైనా అవసరమైనట్లయితే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాలో షేర్ చేయండి. మీ క్లాస్మేట్స్ కూడా షేర్ చేసుకొని అందరూ గ్రూప్గా ఇంటర్వ్యూకి అయితే ట్రై చేసుకోవచ్చారన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఏ లీడింగ్ ఫార్మా ఇంటర్మీడియట్స్ స్పెషలిస్ట్ కెమికల్స్ కంపెనీ వెరీ అర్జెంట్ రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. సో లొకేషన్ వచ్చేసరికి అచ్యుతాపురం, విశాఖపట్నంలో ఉందన్నమాట. ఏపీ డిస్ట్రిక్ట్, ఏపీ స్టేట్. సో ప్రొడక్షన్లో వచ్చేసరికి షిఫ్ట్ ఇన్ఛార్జ్ అయితే కావాలి. బీఎస్సీ ఆర్ బీటెక్ కలిగి ఉండాలి. కెమిస్ట్రీలో నాలెడ్జ్ ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్ కూడా కెమికల్ ఇంజనీరింగ్గా ఉండాలి. సో 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఏపీఐ R&Dలో కావాలి. కెమిస్ట్రీ అయితే కావాలి. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే ఉండాలి. 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో మెయింటెనెన్స్లో వచ్చేసరికి ఇంజనీర్స్ అయితే కావాలి. డిప్లొమా, బీటెక్, మెకానికల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 5 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో సివిల్ ఇంజనీర్లు కూడా కావాలంటున్నారు. సో బీటెక్ సివిల్ అయితే కలిగి ఉండాలి. డిప్లొమా ఇన్ సివిల్ అయినా కూడా పర్లేదు అంటున్నారు. 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు. సో EHS ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ, సో దీనికైతే సీనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. సో డిప్లొమా, బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే కావాలి. 5 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ME కెమిస్ట్రీ అయితే కావాలంటున్నారు. బీఎస్సీ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో పర్చేజ్లో వచ్చేసరికి జూనియర్ ఆఫీసర్ బీఎస్సీ బీకామ్ అయితే ఉండాలి. స్టోర్స్లో వచ్చేసరికి జూనియర్ ఆఫీసర్ బీఎస్సీ బీకామ్ అయితే ఉండాలి. ఈ రెండింటికి 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఆల్ ద అబవ్ పొజిషన్స్ ఫర్ ద మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఈ జాబ్ నోటిఫికేషన్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. సో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ మరియు బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ఈజ్ మ్యాండేటరీ అంటున్నారు. మీకు ఒకవేళ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ లేకపోయినా మరియు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇలాంటి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవద్దు. సో నాలెడ్జ్ ఇన్ తెలుగు ఈజ్ మస్ట్ అంటున్నారు. సో ప్రిఫరబుల్లీ ఇమ్మీడియట్ జాయినర్స్ ఆర్ ప్రిఫర్డ్ అంటున్నారు. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే APSZcareer@gmail.com అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్. సో చూసారు కదా, విశాఖపట్నంలో జాబ్ నోటిఫికేషన్ అనమాట. డిప్లొమా, సివిల్ ఇంజనీరింగ్, బీకామ్, బీటెక్, MBA క్వాలిఫికేషన్ చదువుకున్న వాళ్ళకి కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట. అది కూడా మన వైజాగ్ లొకేషన్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్. సో చూసారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్. ఆస్పిరో ఫార్మా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ USFDA అప్రూవల్ ఫార్మాసిటికల్ కంపెనీ, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫార్మాసిటికల్ కంపెనీ విత్ గ్లోబల్ అవుట్ రీచ్. We are following the personnel for our injectable facility located at కరకపట్ల, హైదరాబాద్. సో పొజిషన్స్ వచ్చేసరికి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ అయితే కావాలి. బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ కెమిస్ట్రీలో అయితే నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. సో క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. 2 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. హ్యావింగ్ ఇంజెక్టబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాప్ ఫ్లోర్ సూపర్వైజింగ్ యాక్టివిటీస్ లైక్ ఆస్పెక్టిక్, ఫిల్లింగ్, కాంపౌండింగ్ ఆపరేషన్, వైల్ వాషింగ్, లైఫోఫైల్జర్ ఆపరేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీసర్ వచ్చేసరికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలి. సో బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ అయితే ఉండాలన్నమాట. 2 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ప్రోడక్ట్ కంప్లైంట్స్, BMR, BPR ప్రోటోకాల్స్, రివ్యూ అండ్ ప్రిపరేషన్, CCF ఇన్వెస్టిగేషన్స్, విజువల్ ఇన్స్పెక్షన్స్, ఫిల్లింగ్ అండ్ సీలింగ్, కాంపౌండింగ్ అండ్ ఆటోక్లేవ్స్, సొల్యూషన్ ప్రిపరేషన్ అండ్ VL వాషింగ్, డీహైడ్రేషన్ అండ్ VL ఫిల్లింగ్, LYO. సో ఇది ఫ్రెండ్స్ ఈ
జాబ్ ప్రొఫైల్ అనమాట. సో డేట్ వచ్చేసరికి 28th February 2022, హెట్రో కార్పొరేషన్స్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ అనమాట. 10 to 12 PM అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ క్యాండిడేట్స్ హూ ఆర్ అనేబుల్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ కెన్ షేర్ యువర్ రెజ్యూమే టు. సో ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. vijaykiran.ch@heterodex.comకి అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి. సో ఈ జాబ్ నోటిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియో కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో దాంతోపాటు ఈ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ పొందాలనుకుంటున్నారా అయితే ఎలాంటి లేటు చేయకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో జాబ్ జాయిన్ అయిపోయింటే లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్ షేర్ చేయండి. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ని నలుగురికి షేర్ చేసి ఉద్యోగాలు పొందేటట్టు మీరైతే చేయగలరు అనమాట. అది మీ చేతుల్లోనే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. జై హింద్.